నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రజల సమస్యలపై పోరాటానికి నాంది పలికిన జనసేన అభ్యర్థి సరితా మానేకర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ 26వ వార్డు నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సరితా మానేకర్ ఆదివారం నాడు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. తన వార్డు పాదయాత్రలో సమస్యలు ప్రస్తావిస్తూ మురికి కాలువలు, వర్షాలకు పాడైన రోడ్లు, వీధి లైట్ల సమస్యలను తెలుసుకున్నానని, ఇటు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయటం తన మొదటి పని అని, గెలిచిన తరువాత ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేయడం కోసమే కౌన్సిలర్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నుండి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నా పేరు మానేకర్ సరిత, కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మీరందరూ నన్ను గెలిపించాలని కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ముందుగా నాపై నమ్మకం ఉంచి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు మరియు నా వార్డు ప్రజలందరికీ మరియు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తరపున నాకు 26వ వార్డు కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ 26వ వార్డులో ప్రజల యొక్క సమస్యలు తీసుకున్నట్లయితే మన ఎజెండా, నేను సర్వే చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ అండ్ రోడ్డు సమస్యలు, వీధి లైట్ సమస్యలు, ఆ తర్వాత పారిశుద్ధ్య సమస్యలు, వీటితో పాటు ఇక్కడ పెన్షన్స్, ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్స్, ఆ తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరెవరికైతే రాలేవో ఆ సమస్యల గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది. దాని తర్వాత మేజర్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇక్కడ రీసెంట్గా మా కాలనీలో 13 కుటుంబాలకి వాళ్ళకి ఇల్లులను తీసేది, అంటే గుడిసెలు ఉండే అనమాట. వాళ్ళకు 40 సంవత్సరాల నుంచి ఆ గుడిసెలను తొలగించడం జరిగింది. వాళ్ళకు ఒక షోకాస్ నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ని బేస్ చేసుకొని తిరిగి వాళ్లకు పునరావాసం కల్పించమని ప్రజలు ఈరోజు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, నేను వెళ్ళి సమస్య అడిగినప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఈరోజు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆ సమస్య పరిష్కారం అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల యొక్క భద్రత, మహిళలకు చేతివృత్తి కార్యక్రమాలు వాళ్ళందరికీ అందేలా. ఇంకొక మేజర్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే మా దగ్గర కమిటీ వాటర్, అంటే నీటి పారుదల, నీటి సంక్షేమం అనేటువంటిది ఎంతవరకు వాళ్ళకి కల్పించాలి, ఆ సమస్యను తీర్చడం కోసం మేము ఈ పార్టీ తరఫున రావడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు కానీ, ఏ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ప్రజల యొక్క సమస్యలను కానీ ఏ విధంగా తీర్చలేకుండా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్య పరిష్కారాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య సొల్యూషన్ ఇక్కడి వరకే కాకుండా ఎమ్మెల్యే, కలెక్టర్, ఆ తర్వాత కోర్టు వరకు, హైకోర్టు వరకు కూడా తీసుకెళ్లి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయడమే మా యొక్క ఎజెండా. ముఖ్యంగా మా ఎజెండా రాజకీయాలు కాదు. రాజకీయ పదవుల కోసం మేము ఇందులోకి రాలేము. ప్రజల యొక్క సమస్యను పరిష్కారం చేయడం కోసము మేము పార్టీలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, అవినీతి వ్యతిరేకతను, ప్రజల యొక్క సమస్యలను తొలగించడం కోసం, అంధకారాన్ని తొలగించి ఒక వెలుగును, అంటే ఒక అవకాశం ఇస్తే ఏ విధంగానైతే మనం వెలుగు తీసుకురావాలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కారాన్ని చూపించడమే మా యొక్క ఎజెండా, మొదటి కర్తవ్యం. ఇప్పటి వరకు మేము ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ జెండాలు కానీ మేము ఎత్తలేదు, ఏ పార్టీలో వెళ్ళలేదు. రాజకీయ పదవుల కోసం ఏ రాజకీయంలో కూడా, ఏ పార్టీలో కూడా చేరలేదు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి
ఆయన యొక్క స్ఫూర్తిని మేము మనస్ఫూర్తిగా నచ్చి మేము జనసేన పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి మీడియా ప్రజలు మరియు వార్డు ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కామారెడ్డి మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు 20వ వార్డు అభ్యర్థి సరిత గారిని ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఇక్కడంతా కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగరడమే కాదు, ప్రజల గుండె నిండా బాధలతో సమస్యలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వార్డులో అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా అభ్యర్థి పర్యటన చేసేంత వరకు పరిష్కారం కాలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఒకటే, మొట్టమొదటిసారి జనసేన తెలంగాణలో మున్సిపాలిటీలో పోటీ చేస్తూ ఉన్నది. కాబట్టి మా కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా మీరు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ గెలిపించాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే సరిత లాంటి వీర మహిళలని నిలబెట్టి చదువుకున్నటువంటి శక్తివంతమైనటువంటి ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులకి జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది. ఇంకోటి మీరు గమనించాలి, మన కొండగట్టుకు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేశారు. మీరు మా యొక్క విధేయతని మీరు గమనించవచ్చు. రేపు మున్సిపాలిటీలో మా కౌన్సిలర్ అభ్యర్థులు గెలిస్తే రేపు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అనేది మీ ప్రశ్నకే సమాధానం తెలుస్తుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి జనసేన జెండా మున్సిపాలిటీలో ఎగిరితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ మున్సిపాలిటీకి మా అభ్యర్థులు అందిస్తారు. మీరందరూ కూడా మా అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై జనసేన.